క్రాప్ హాలిడే ప్రకటించే యోచనలో ఉన్నారు ఏపీ ఆక్వా రైతులు. అమలాపురంలో అత్యవసరంగా సమావేశమైన ఆక్వా రైతులు క్రాప్ హాలిడే విషయంపై చర్చించారు. పతనమవుతున్న రొయ్యల ధరలు, ఎక్స్పోర్టర్ల దోపిడీ వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. డీలర్లు సిండికేట్గా మారి రైతులను నట్టేట ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆక్వా రైతులు. 2 ఏళ్లుగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోకపోతే క్రాప్ హాలిడే అమలు చేయడమే సరైన నిర్ణయమని భావిస్తున్నారు ఆక్వా రైతులు. రొయ్యల ఫీడ్ ధరలు ఎప్పటికప్పుడు పెంచుతుండడం, నిర్వహణ భారంగా మారడంతో తమకు నష్టాలు తప్పడం లేదంటున్నారు రైతులు. ప్రస్తుతం ఆక్వా రంగం వెంటిలేటర్పై ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా జోన్ నానా పరిధి లేకుండా ఆక్వా సాగు చేసే ప్రతి రైతుకు విద్యుత్ సబ్సిడీ అందించాలని, అన్ని రకాలుగా ప్రభుత్వం ఆక్వా రైతును ఆదుకోవాలని ఈ సమావేశంలో తీర్మానించారు. సీడ్ ప్రొడ్యూసరు, ఫీడ్ ప్రొడ్యూసరు, ఎక్స్పోర్టర్, రైతు, ఈ నలుగురిని ప్రధానమైనటువంటి పిల్లర్లుగా ఈ ఆక్వా రంగం చెప్పుకుంటుంది. మరి ఈ ప్రధానమైనటువంటి 4 పిల్లర్లలో రైతు అన్నవాడే నష్టపోతున్నాడు తప్పించి మిగతా 3 పిల్లర్స్ కూడా వాళ్ళ లాభాలను ఉంటున్నారు. ఒక రైతు మాత్రం నష్టపోతున్నాడు. ఎందుకు ఈ దుస్థితి ఏర్పడుతుంది? మరి నాణ్యమైనటువంటి సీడు ఇవ్వకపోవటం, అధికారులు ప్రభుత్వం పర్యవేక్షణ లేకపోవటం, అలాగే ఫీడ్ ధరలు నియంత్రించకపోవటం, విపరీతమైనటువంటి ధరలు పెంచడం వల్ల ఈ 2 కారణాల వల్ల ఎక్కువ ఆక్వా రంగం నష్టపోతుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫీడ్ ధరలు ఏ ఒక్క రూపాయి పెంచినా కూడా ఈ ఆక్వా రంగం మనుగడ సాగించలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ యొక్క ఫీడ్ ధరలు పెంచకుండా ఉండడం ఒకటి, నాణ్యమైనటువంటి సీడు ప్రభుత్వ పర్యవేక్షణలో రైతులకి అందే విధంగా చర్యలు తీసుకోవడం, ఈ 2 పనులు చేసినట్టయితేనే ఈ ఆక్వా రంగం మనుగడ సాగిస్తుందని చెప్పేసి ఇవాళ ఇక్కడ తీర్మానించడం జరిగింది. అలాగే మా సమస్యల యొక్క పరిష్కారం కాని పరిస్థితుల్లో ఖచ్చితంగా మేమంతా కూడా రాష్ట్ర స్థాయిలో అందరినీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి క్రాప్ హాలిడేకి అవసరమైతే నిరవధికంగా ఈ సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా మేము క్రాప్ హాలిడేకి వెళ్తామని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అందరూ కలిసి ఏకగ్రీవంగా ఏదైతే గతంలో ఫీడ్ రేట్లు పెంచి ఇప్పుడు ఏదైతే సందిగ్ధంగా ఉందో మళ్ళీ ఫీడ్ రేట్లు పెంచడానికి ఏదైతే కంపెనీలు ట్రై చేస్తున్నాయో అవి ఒక్క కేజీకి ₹1 కూడా పెంచకుండా అమలు చేసే విధంగా, ఉన్న రేట్లు అమలు చేసే విధంగా ఒకటి తీర్మానించడం జరిగింది. 2, ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏదైతే మరి గతంలో ₹50 తగ్గించి మళ్ళీ 100 కౌంట్ ₹230 బేస్ మీద కొంటామని అన్నారో అది ఏమాత్రం మాకు సమంజసం కాదు. మినిమం 100 కౌంట్ ₹270 ఈ రోజు పరిస్థితుల్లో ఉండాలి. కాబట్టి వెంటనే 100 కౌంట్ ₹270 దాకా పెంచి, అలాగే గతంలో ఏదైతే మాకు వేరియేషన్స్ మరి ఏదైతే అమలుపరిచారో ఆ వేరియేషన్స్ ఇప్పుడు తగ్గించి చేస్తున్నారో ఆ వేరియేషన్స్ కూడా పెంచి, అలాగే పీసీకి కూడా వేరియేషన్ ఇచ్చే విధంగా ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్ణయం తీసుకోవాలని అదొక తీర్మానం జరిగింది. అలాగే ఏదైతే నాణ్యమైన సీడు ఎలా కరువైందో మరి మంచి సీడు ఉత్పత్తి అయ్యే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి అదొక తీర్మానం చేయడం జరిగింది. రైట్, క్రాప్ హాలిడే అంటున్నారు ఆక్వా రైతులు. దానికి గల కారణాలను కూడా ప్రకటించారు. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. చెప్పండి, ఒకప్పుడు కాసులు కురిపించిన రంగం ఆక్వా సాగు అనేది ఏం మారింది? ఫీడ్ ధరల గురించి ప్రధానంగా చెప్తున్నారు. దాంతోపాటు పాలసీ డెసిషన్స్ అనేవి ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తున్నాయి ఆక్వా రైతుని? ఆక్వా రంగంలో అధికారికంగా ప్రభుత్వం చెప్పినట్టు 4,80,000 ఎకరాల వరకు సాగు అవుతుంది. అనధికారికంగా కూడా చాలా ఎక్కువ సాగు అవుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో 40 లక్షల మందికి తమ ఉపాధి కల్పిస్తుందని ఆక్వా సంఘం రైతులు చెప్తారు. ఇంత ప్రధానమైన రంగం గత కొద్ది రోజులు కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులకు, తీవ్ర ఒడిదుడుకులు లోనవుతుందని చెప్తున్నారు. కొన్ని రోజుల క్రితం మేత ధరలు అకస్మాత్తుగా పెరగడం, దాన్ని భరించలేని స్థితిలో ఉండటంతో మొత్తం ఆక్వా రైతులంతా బయటకు వచ్చి ఇవాళ అమలాపురంలో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు నాణ్యమైన సీడ్ దొరకట్లేదు, మరోవైపు నిర్వహణ వ్యయాలేమో పెరిగిపోతున్నాయి. ఇన్ని జరుగుతుంటే ఏదైతే ప్రభుత్వం ఇస్తానందో ₹1.5 సబ్సిడీ పూర్తి స్థాయిలో దక్కట్లేదు ప్రధాన అంశాలుగా ఇందులో మాట్లాడటం జరిగింది. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్, ప్రభుత్వం దీన్ని ఆక్వా జోన్ పరిధిలో ఉండే చెరువులకు మాత్రమే ఈ సబ్సిడీ ఇస్తారని చెప్తోంది. అయితే నాన్ ఆక్వా జోన్ పరిధిలో కూడా 1000 ఎకరాల్లో చెరువులు ఉన్నా సరే వాటిని పట్టించుకోవడం లేదు. ఆ రైతులంతా తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు పెరిగిపోతున్న ఫీడ్ ధరలు, ఈ ఫీడ్ ధర పెరిగిపోవటం, అదేవిధంగా రొయ్య ధర తగ్గించేస్తాం. కొన్నాళ్ళ క్రితం ₹270 100 కౌంట్ రొయ్య ధర ఇప్పుడు ₹220 కూడా పలకట్లేదు. ఈ లెక్కన
ఆ చెరువుల దగ్గర టన్నుకు దాదాపు 40,000 రూపాయలు నష్టపోతున్నాము. పెట్టిన పెట్టుబడి కాదు కదా, నిర్వహణ వ్యయాలు కూడా భరించిన స్థితిలో ఉన్నాయని ఈ అంశాలన్నిటి మీద ఆక్వా రైతులు డిస్కస్ చేయడం జరిగింది. దీంతో పాటు కేవలం ఎవరైతే మేత ధరలు నిర్ణయిస్తున్నారో ఆ కంపెనీలు, అదే విధంగా ఎక్స్పోర్ట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే లాభపడుతున్నారు. మొత్తం కష్టం భరించే రైతులకు ఏమాత్రం ఉపయోగకరంగా ఈ అంశాలు లేవు. వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఖచ్చితంగా వీటిని కనుక ప్రభుత్వం తమకు లబ్ధి చేకూరే విధంగా ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా క్రాప్ హాలిడే వైపు వెళ్లాలని ఆలోచన ఉంది. క్రాప్ హాలిడే అనేది దాదాపు 15 సంవత్సరాల క్రితం కోనసీమలోనే ప్రారంభమైంది. అది వరి విషయంలో వరి సాగు చేయలేని పరిస్థితుల్లో ఆ క్రాప్ హాలిడే తీసుకురావడం జరిగింది. అది చాలా పెద్ద సెన్సేషన్ అయింది జాతీయ స్థాయిలో కూడా. ఇప్పుడు ఆక్వా రంగానికి సంబంధించి కూడా ఒక కోనసీమలోనే దాదాపు 60-70 వేల ఎకరాల్లో సాగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో రైతులందరూ కూడా నిర్వహించలేని పరిస్థితుల్లో ఆక్వా చెరువులు ఉంటే మాత్రం తాము కూడా క్రాప్ హాలిడే వైపు మళ్ళాలనే ఆలోచనని అక్కడ మాట్లాడడం జరిగింది. వచ్చే నెల 4-5 తారీఖుల్లో సీఎం కలుస్తామని, ఖచ్చితంగా తమ సమస్యకు పరిష్కారం దొరకపోతే క్రాప్ హాలిడే నిర్ణయం తీసుకుంటాన్న విషయాన్ని కూడా అక్కడ స్పష్టం చేయడం జరిగింది. పిందు రైట్ హరీష్, థ్యాంక్ యూ.